నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. మొన్న ఏపీఎన్ ఫోటోగ్రాఫర్ మీద దాడి గురించి ఆల్రెడీ మనం చర్చించాం. ఆ ఘటన మరొక ముందే కర్నూలు నడిబొడ్డున ఉన్నటువంటి ఈనాడు కార్యాలయం మీద కూడా ఈరోజు వైసీపీ రౌడీ మోకలైతే దాడి చేశారనే ఒక వార్త వచ్చింది. దీన్ని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండించాయి. ఎందుకు ఇటీవల పత్రికల మీద ఈ స్థాయిలో దాడులు పెరిగిపోయాయంటారు? ఇది ఒక రకమైన పాలకుల అండదండలతోనే జరుగుతున్నాయండి. పాలకులే సరైన విధానంలో నడవనప్పుడు కార్యకర్తలను ఇలాంటి అల్లరి మోకలు కరెక్ట్ అయిన దారిలో నడిస్తే అని మనం ఎట్లా అనుకుంటాం? ఇది మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక సభలో స్లీవ్స్ మడవాలన్నాడు చూసారా, అది ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిందండి. ఎట్లా అంటే ముఖ్యమంత్రి గారు ఇక మనని మేల్కొల్పాడు, ఇక మనం ప్రతిపక్షాల మీద పత్రికల మీద దాడులు చేయటమే మన పని అనే స్థితికొచ్చింది. మొన్న ఈ రాప్తాడులో జరిగిన అరాచకం, అక్కడ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే విపరీతమైన మద్యం ఏరులై పారిందండి. వాళ్ళు స్పృహలో కూడా లేరు. అంటే స్పృహ అంటే పూర్తిగా కోల్పోయారని కాదు, ఒక రకమైన పైచాచికమైన దశలోకి వెళ్ళి ఆ రోజు పత్రికల నువ్వే పేపర్ కెమెరామెన్ అని అడిగి ఇతను ఆంధ్రజ్యోతి అతన్ని చిక్కిచ్చి పిచ్చి కొట్టారండి. ఆ చిత్ర హింసలు పెట్టారు అతన్ని. అది జరిగి ఎంత అండి 4 రోజులు అయిందేమో అంతే. ఇవాళ ఈనాడు అసలు యాక్చువల్గా ఏ పార్టీ నాయకుడి మీద కానీ పేరు పెట్టి కూడా రాయలేదండి. భూ కబ్జాల మీద రాశారు వాళ్ళు. భూ కబ్జాలు ఎవరు చేసింది కూడా చేయలేదు, ఫలానా ఒక నాయకుడు ఫలానా పార్టీ అని రాశారు అంతే. అది ఆయన అన్వయించుకుని కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు. కాటసాని రాంభూపాల్ రెడ్డి రాజకీయాలకు ఇవాళ కొత్త కాదండి. ఆయన 85 నుంచి కాంగ్రెస్ టికెట్ మీద ఎలక్ట్ అవుతానే ఉన్నాడు. ఇప్పుడు దాదాపు అంటే 39 ఏళ్ళ నుంచి 6 సార్లు ఆయన ఎలక్ట్ అయ్యాడు. అంత సీనియర్ నాయకుడికి కనీసం ప్రజల పట్ల కానీ పత్రికల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ కొంతైనా అవగాహన, ఒక ఓర్పు అయితే ఉండాలి కదండి ఏదైనా రాసినప్పుడు. అది ఇవాళ కనుక కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళలాగా ఆయన భుజాలు తడుముకుని వాళ్ళ అనుచరుల్ని పార్టీ జెండాలు పెట్టి వచ్చి పగలగొట్టారు. అసలు నిజంగా పత్రికల మీదే కనుక దాడి ఇట్లా చేయదలుచుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయొచ్చు కదండి. ఇప్పుడు మీకు ఎలాంటి కార్యకర్తలు ఉన్నారో, మీ కార్యకర్తలకి ఎలాంటి బీపీ పెరుగుతుందో అవతల పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి బీపీలు కూడా ఉంటాయి కదా. అవును. ఇప్పుడు కిందసారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద రాజధాని విజయవాడలో దాడి చేస్తే పత్రికల వాళ్ళు అడిగితే అది చేసింది పలానా దేవినేని అవినాష్ అనుచరులు, అవినాష్ కూడా అక్కడే దగ్గరుండి చేయించాడని అడిగితే మా వాళ్ళకి బీపీ పెరిగి ఉంటుందని అన్నాడు. అది ఏమన్నా మాట అండి? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సుధాకర్ గారు. అది జరిగిన మర్నాడే పైనుంచి కింద వరకు ఈ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని ఒక కత్తి పట్టుకుని చంద్రబాబు గారిని నిలబడితే ఆ కత్తి నుంచి రక్తం కారిపోతుంది అని వేసినప్పుడు అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పాత్ర ఉందా? ఆయన నాలెడ్జ్ ఏమైనా ఉందా? లేదు. ఇవాళ వరకు కనీసం తప్పు చేసామని వాళ్ళు సవరణ వేశారా? మేము వేసాము తప్పు, అది తర్వాత తెలిసింది ఆయన పాత్ర లేదని కనీసం మర్యాద అది. అవును. ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు చీఫ్ మినిస్టర్గా చేశాడు. అట్లాంటి అడ్డగోలుగా ఆయన ఫోటో వేసి కత్తేసి ఈ అచ్చిలో అక్కడి నుంచి వివేకానంద రెడ్డి గారు అచ్చి నుంచి వచ్చినప్పుడు తీసిన ఫోటోలాగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి చూశాను. నా మామూలు వాళ్ళు ఏమనుకుంటారండి, ఆ కత్తే పట్టుకున్నప్పుడే తీశారు కానీ ఈ ఫోటో అనుకుంటారు. ఆ లెవెల్లో రాసుకొచ్చారు ఇదంతా. మరి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు కనుక చేయదలుచుకుంటే సాక్షి పేపర్లో రాష్ట్రం అంతా ఉన్నాయి కదండి, అందరికన్నా ఎక్కువ విషయంలో సాక్షికే ఉన్నాయి, చేయొచ్చు కదా. కానీ వాళ్ళు ఒక్క చిన్న మాట కూడా అనలేదు. అది కనీసం ఇవాళకి వాళ్ళకి గుర్తుండాలి. ఏది ఇతర పార్టీలు కూడా, ఇప్పుడు ఇతర పార్టీల మీద మన పత్రిక రాసినప్పుడు కూడా ఎవరు రాయలేదని. ఇంకోటి ఏంటంటే దురదృష్టం, అంటే మీ వయసు మీకు లేదు కాబట్టి కానండి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 2 సలహాదారులు, అమర్ ఆయన పత్రికల తరపున ఛాంపియన్గా పోరాడతానని చెప్పే వ్యక్తి, ఆయన సలహాదారుడిగా ఉన్నప్పుడు తర్వాత పత్రికల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందని తెలిసిన రామకృష్ణారెడ్డి గారు, మేమందరం ఒకసారి ఈనాడులో పనిచేసాము. ఆయన కర్నూలు జిల్లా కొంత ఇన్ఛార్జిగా కూడా ఉండేవాడు. కర్నూలుతో ఆయనకి చాలా కొంత అనుబంధం కూడా ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. వీళ్ళిద్దరూ సలహాదారులుగా ప్రధాన పాత్ర పోషిస్తున్న టైంలో పత్రికల మీద ఇలాంటి దాడులు జరిగినప్పుడు కనీసం వాళ్ళు మౌనంగా ఉండటం మరింత బాధిస్తుంది మాబోటి వాళ్ళని.
కనీసం ఖండించాలి. ఏ పార్టీ అన్నా కానీ, ఇప్పుడు నువ్వు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, పత్రికలకు ఛాంపియన్గా ఉండే వ్యక్తి, చాలా అసోసియేషన్లకి చాలా కాలం పాటు ఈయన ఏపీడబ్ల్యూజేకి కార్యనిర్వాహక వర్గం అంటే వర్కింగ్ జర్నలిస్టులు అసోసియేషన్కి ఈయన చాలా కాలం పనిచేశాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు ఐజేయు ఇలాంటి సంస్థలకి. నేను పత్రికల స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వ్యక్తి కనీసం ఇవాళ రేపట్లో ఖండనన్న చేస్తాడని చూద్దామండి. ఒక్కోసారి ఈయన ఖండించకపోగా కూడా కొన్ని సమర్థిస్తా మాట్లాడుతున్నాడు పత్రికల మీద దాడులు. అది అంత మంచిగా అనిపిస్తలే. నువ్వు ఇతర పత్రికల మీద అయితేనేమో ఒక రకంగాను, మీ కార్యకర్తలు చేస్తే మౌనం వహించడం అనేది మనం ఊహించలేము. ఇంత నిబద్ధత ఉన్న వ్యక్తులు ఆయన తెలుగుదేశంలో కూడా అనేక సార్లు ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా చేశారు. నీ పట్ల ఎప్పుడు కూడా ఏ పార్టీ వివక్షతో వ్యవహరించలేదు. అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక అధికార పదవుల్లో ఉన్నాడు, తెలుగుదేశం ఉన్నప్పుడు ముఖ్యంగా. మరి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్లను కొట్టినప్పుడు ఎందుకు ఉండాలండి అసలు మౌనంగా? నిజమైన ఒక జర్నలిస్ట్ నాయకుడు అంటే పాత్రికేయ సిబ్బంది మీద కానీ మీడియా సిబ్బంది మీద దాడి జరిగినప్పుడు కూడా నువ్వు మాట్లాడలేకపోతే నువ్వు ఉన్నట్టా లేనట్టా? ఖండించడం సంగతి అటుంచి మన ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ని ఎందుకు కొట్టారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మాయిల ఫోటోలు తీశారని కొట్టారని చెప్పి ఒక్కరి భాష, అంటే సమాజంలో మళ్ళీ అతన్ని హీనం చేయడం కోసం. అంటే చిన్న లాజిక్, అమ్మాయిలది ఫోటోలు తీయాలంటే జగన్ సభకి వెళ్ళాలా? జగన్ సభకి అమ్మాయిలు వస్తారా? అది అసలు తాగి ఊగుతున్నారండి అక్కడ, తాగి ఊగుతున్నారు. అసలు ఆడాళ్ళు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళే ఎవరిని ఏం చేస్తారో తెలీదు. అసలు మగాళ్ళకే రక్షణ లేదు అక్కడ. మీరు చూడండి, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. బస్సుల్లో వాళ్ళు ఎంత వినోదాలు చేసుకుంటా మందు కొట్టుకుంటా వస్తున్న వాళ్ళు తీసిన వీడియోలే. ఆ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ఆ కార్యకర్తలు జెండాలు కనపడుతున్నాయి, ఆ పోసేవాళ్ళు తాగేవాళ్ళు అందరూ వాళ్ళే, డ్యాన్సులు చేస్తున్న వాళ్ళు వాళ్ళే. వీడియో తీసింది ఎవరు? ఫోటోగ్రాఫర్ తీలా. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని బస్సు ఎక్కనివ్వరు కదండి, వాళ్ళే తీసి వాళ్ళే పెట్టుకున్నారు. అదొక ఘనకార్యంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అది ఒక విహారయాత్రకి వెళ్తున్నట్టుగా ఉంది కానీ ఒక రాజకీయ పార్టీ సభకు వస్తున్న ఇది లేదండి. అట్లాంటి వాళ్ళు వచ్చిన మీటింగుల్లోకి లేడీస్ ఎవరు వెళ్తారండి? అసలు ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మగాళ్ళని ఎవరు పడితే ఆయన కొట్టగలిగిన స్థితిలో వాళ్ళు ఊగుతున్నారు, జోగుతున్నారు. ఆ జోగుతున్న మీటింగ్లోకి మహిళల్లో కూడా వెళ్తారండి? అంత పరిస్థితి ఉందా? చెప్పటానికన్నా కూడా ఒక రీజన్ ఉండాలి. అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. అది అంటే మరీ దిగజారిపోయి కనీసం చూసిన వాడు చీ కొడతారేమో, అది నమ్మశక్యంగా లేదేమో అని కూడా లేకుండా మరి నేను అమ్మాయిల ఫోటోలను కొట్టారు అన్నారు. మరి ఈనాడు కార్యాలయం మీద ఎందుకు దాడి చేశారు ఈరోజు? అసలు ఎవరి పేరు రాయకుండానే వీళ్ళెందుకు గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు అట్లాంటి అనేక సాక్షి ఇప్పుడు వీళ్ళ మీద హత్యా నేరాలే పెట్టినప్పుడు వీళ్ళు ఏమన్నా మాట్లాడారండి? హత్యా నేరం అంటే చిన్న మాట. సపోజ్ సాక్షిదే నమ్మి సిబిఐ కానీ పోలీసులు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి మీద కనుక హత్యా కేసులు కనుక పెడితే వాళ్ళ జీవితం ఏం కావాలండి? జీవితకాల శిక్షలు కూడా పడతాయి ఇలాంటి. అందులో అదే చూపిస్తారు, ఇదిగో నీ మీద సాక్షి కూడా రాసింది, నీ ఫోటో కూడా వేసింది, మరి మర్నాడన్నా నువ్వు ఖండించావా అని అడుగుతారుగా. నువ్వు మరి ఖండించలేదండి. ఎందుకు ఖండిస్తారు? నువ్వు రోజు వేసేదే ఆ కార్యక్రమాలు అయితే ఎన్ని ఖండనలు ముండనలు చేయాలి? పొరపాటున ఒకసారి అయితే ఖండిస్తారు. రోజు నీ కార్యక్రమం అదే అయినప్పుడు ఎవడ ఖండిస్తాడు, ఎవడ ఇచ్చేస్తాడండి. కానీ జనం కూడా నమ్మరు కదా. అప్పుడు ఇట్లాంటివన్నీ వేయబట్టి వాళ్ళు సాక్షికి కానీ, సాక్షి టీవీ కానీ ఏదొచ్చినా కూడా ప్రజలు నమ్మరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, మనకెందుకు అన్నట్టుగా. అదేదో అరాచక వ్యవస్థ, దాంతో మనం ఎందుకని ఎవరు విశ్వసనీయత వాళ్ళే పోగొట్టుకుంటారు సుధాకర్ గారు ఇట్లాంటి పనులు చేసి.